పెద్ద హైట్స్ ఎక్కడికే నాకు బాగా వచ్చింది సార్. ఇక్కడ ఇదంతా చూడనికే మంచిగా అనిపిస్తుంది సార్. సపాట్లు కొట్టుంటారా? అట్లా గర్ల్స్ కొంతమంది చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. సగం సగం లేస్తే కాదు, పూర్తి లేదు చెప్పండి. ఎవరు చెప్తారు? బాయ్స్ ఇంకోరని చెప్తారా? నువ్వు ఎందుకు లేచినారు చెప్తావా? చెప్పండి. మీకు ఏ అనుభూతి లేదా? ఏం లేదా? సరే, ఎంతమందికి నచ్చిందో చేతులు చెప్పండి. రోజు ఈయన క్లాసులు చెప్తే ఎట్లుంటది టీచర్లు? రోజు ఈయన టీచర్ ఇప్పుడు నా లెక్క నిలబెట్టి మీకు చదువు చెప్పింది అనుకో, ఎట్లా అనిపిస్తుంది? మరి మీ టీచర్లను అడగండి. సరే, మీరు ఒకరిద్దరు టీచర్లు ఎవరైనా మాట్లాడండి, అట్లనే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఒకరిద్దరిని మాట్లాడేటట్టు కనీసం. మీ అనుభవం కూడా చెప్పి వాళ్ళని చెప్పండి. అందరికీ గుడ్ మార్నింగ్. కూడా నమస్తే సార్. నా పేరు జయప్రద. నేను జడ్పిహెచ్ఎస్ బూర్గుల రంగారెడ్డి డిస్ట్రిక్ట్. యాక్చువల్లీ ఇది నేచర్ అంటే నాకు బాగా ఇష్టము. నేను నేచర్ పిచ్చిదాన్ని. యాక్చువల్లీ ఈ జనాలయం కంటే కూడా దీని ఫ్రెండ్షిప్ నేను ఎక్కువ ఇష్టపడతా. అంటే సరే, ఇప్పుడు కళ్ళు మూసుకొని గాలిని ఫీల్ అవ్వండి అంటే ఆ గాలి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి లాగా అనిపిస్తూ ఉంది. తర్వాత ఆ చెవులతో వింటా ఉంటే ఎన్ని రకాలైనటువంటి పక్షుల యొక్క అరుపులు మనకు రోజు అవి వినలేం మనం కదా. మనకున్నటువంటి సౌండ్లో మనకు అవేవి వినిపించవు. నిజంగా అద్భుతంగా ఆ చెవులకి మరి అది ఎంత హాయిగా ఉంది అంటే ఎన్నో రకాలైనటువంటి పక్షుల అరుపులు వైవిధ్యాలతో ఉన్నాయి కదా అని. యాక్చువల్లీ ఇది బయోసైన్స్ ఇష్టం ఉంటుంది కానీ నేను సోషల్ టీచర్ని అయినప్పటికీ నా సబ్జెక్టులో కూడా కొంత కలిసి ఉంటుంది కాబట్టి మరి ఇక్కడికి రావడం అన్నది నాకు ఈసారి అదృష్టంగా భావిస్తున్నా సార్ నేను. అయితే లాస్ట్ టైం ట్రైనింగ్ అన్నది నవంబర్లో వచ్చి ఉంది. ఈ ఎర్త్ లీడర్స్ గ్రూప్లో మరి ఏం చేశారంటే వీళ్ళు ఫొటోస్ పెట్టారు. ఈ ఫొటోస్ అన్ని పెట్టినప్పుడే నేను అనుకున్నాను ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రైనింగ్కి వెళ్ళాలి అని. ఈసారి పట్టుబట్టి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను వచ్చిన ఏదైతే పర్పస్ ఉందో అది సాల్వ్ అయ్యిందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ఇంతమంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇది గ్రహించగలిగి మనం అవతల వాళ్ళకి అందించినప్పుడు మాత్రమే, ఎడ్యుకేట్ చేసినప్పుడు మాత్రమే అర్థం ఉంటుంది బెట. ఖచ్చితంగా మీరు దాన్ని గ్రహించండి, గ్రాస్ప్ చేయండి. తర్వాత దాన్ని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ముఖ్యం నాన్న. మనం ఎంత అర్థం చేసుకున్నా అది మన ఒక్కరిలోనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నలుగురికి ఎడ్యుకేట్ చేయగలుగుతావో అప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది. విద్య యొక్క విద్యకి అర్థం కానివ్వండి, సార్థకత కానివ్వండి ఎలా వస్తుంది అంటే ఖచ్చితంగా మనం నలుగురిని ఎడ్యుకేట్ చేయాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి కానీ ఇంకేదైనా కానీ అది ఓకే. మరి ఇది అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీరు మీ పిల్లలకు చెప్పగలగండి బెట్ట. మేము నేచర్ వాక్ చేసాం, జంగిల్ వాక్ చేసాం, నిన్న బ్లైండ్ వాక్ కూడా చేశారు కదా. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మాకు అద్భుతంగా ఉన్నాయని మీరు మీ స్కూళ్ళలో చెప్పగలగండి. ఓకే. ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సాయి భాస్కర్ రెడ్డి సార్ కానివ్వండి, తర్వాత ఎర్త్ సెంటర్ స్టాఫ్ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఉపాధ్యాయ బృందం తరఫున థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బెటా. ఓకే, ఆల్ ద బెస్ట్. గర్ల్స్ ఒకరు మాట్లాడితే పోదాం, ఎవరో ఒకరు మాట్లాడండి. గర్ల్స్ మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి. పాపం నువ్వు మాట్లాడు. అటెన్షన్. ఐఎమ్ ఫ్రమ్ జెపిహెచ్ఎస్ బూర్గుల రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నాకు ఇక్కడ ఎక్కువ కొండలు ఎక్కి దిగడం నచ్చింది. మెడిటేషన్ అయితే నేను ఫస్ట్ టైం సిన్సియర్గా చేసిన, ఇంకా చేస్తే బాగుండు అనిపించింది. నేను ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ ఖచ్చితంగా మా ఫ్రెండ్స్కి చెప్పి మేము నేచర్ వాక్ అవన్నీ చేసినాం. నేను ఫస్ట్ టైం ఫారెస్ట్కి రావడం నాకు చాలా బాగా నచ్చింది నేచర్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు. గుడ్, క్లాప్స్ కొట్టండి. అట్లా క్లియర్గా చెప్పాలి. చెప్పుకుంటారంటే ముచ్చడి చెప్తారు. మేడం మాట్లాడండి. యాక్చువల్లీ నేను
ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈ కొండలు కనబడతా ఉంటాయి. సో అవి కనబడినప్పుడు నాకు అవి ఎక్కాలని చాలా ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా మా ఇంట్లో వాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ ఎవ్వరు కూడా అలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ ఆపి దాన్ని ఎక్కాలి అని ఎవరికి అనిపించదు, కానీ నాకు బాగా అనిపించేది. సో ఈరోజు ఆ డ్రీమ్ అనేది నాకు యూనో ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్. ఓకే, సో నెక్స్ట్ ఇస్ నేను ఎప్పుడు కూడా రోజు బిజీగా ఉంటాము, చాలా దేవుడికి పూజలు చేయడము అవన్నీ రిచువల్స్ నాకు చాలా ఇష్టము, కానీ అది చేయలేకపోతాను రోజు. కానీ ఎవ్రీడే ఈ పంచమహాభూతాలు ఉంటాయి కదా, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, వాటికి మాత్రం నేను రోజు దండం పెట్టుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను. సో వాటి దగ్గర ఈరోజు నేను ఉంటున్నాను. సో వాట్ ఐ ఫెల్ట్ ఈస్, మీరు ఏదైనా యునో పాజిటివ్గా అండ్ చాలా స్ట్రాంగ్ విల్తో మీరు ఏదైనా కావాలి అనుకుంటే అది మీకు దగ్గరగా వస్తుంది. ఇంకొక ఇన్సిడెంట్ నేను చెప్తాను ఇప్పుడు. అది పత్రిసారథి అది ఉంది కదా పిరమిడ్, ఆ పిరమిడ్ 10 years నుంచి నేను మా ఇంటి దగ్గర ఒక సార్ వాళ్ళ ఇంట్లోనే పిరమిడ్ పెట్టి అందరికీ మెడిటేషన్ నేర్పిస్తారు. సో అది నేర్పించేటప్పుడు 10 years నేను చూడాలి అనుకున్నాను, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూడాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు సార్ యూనో వెర్ ఇస్ దట్ సార్, ఆ సార్ చెవెల్ల సార్, వంశీ సార్ with his help we went there and you know we have seen that also. సో మైండ్లో మీరు ఏదన్నా అనుకుంటే డెఫినెట్గా అది మీ దగ్గరకు వస్తుంది, మీరు దాని దగ్గరికైనా వెళ్తారు. సో అలాగే లైఫ్లో మీరు నేను మంచి పొజిషన్లో ఉండాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని అనుకుంటే ఈ నేచర్ దానికి మీకు దగ్గరగా తీసుకెళ్తుంది. సో దట్స్ ఆల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కార్లో ఎవరన్నా ఒకరు మాట్లాడండి ప్లీజ్. పిల్లలు ఇంకెవరైనా రెడీగా ఉన్నారా? చేయలేపండి మాట్లాడనీకే. మీ ఎక్స్పీరియన్స్ మాకు ఎక్కువ, మాది ముసలోళ్ళం, మాదేమున్నది, మీకు ఇంకా జీవితం ఉంది కదా. చెప్పమ్మా. టెన్షన్. నేను ఇక్కడ వచ్చినాక మీరు తొలకొచ్చారు కదా, ఫస్ట్ వచ్చినప్పుడేమో వచ్చినాము అంటే మీరు ఫస్ట్ మెడిటేషన్ చేయించారు. అప్పుడు ఆక్సిజన్ ఎంత మంచిగా అనిపించింది అంటే మెడిటేషన్ చేసేటప్పుడు అంటే రియల్ ఆక్సిజన్. హైదరాబాద్లో ఇలా ఉండదు, అంత ట్రాఫిక్, ఎయిర్ పొల్యూషనే ఉంటుంది. ఇలా రియల్గా బడ్స్ సౌండ్ అవల్ల న్యాచురల్గా అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది. నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే కూడా ఖచ్చితంగా వస్తాను. గుడ్, వెరీ గుడ్. ఓకే సార్లు మీరు ఎవరన్నా మాట్లాడండి. వంశీ సార్ ఉన్నారు, వెనుకొక సార్ ఉన్నారు, ఎవరైనా సరే సార్లు మాట్లాడాలంటే ఎవరైనా సరే మాట్లాడండి. మీరు ఎంత పడితే బాయ్స్ ఎంత పడుతుంది సార్. అటెన్షన్. ఇగో సార్ మాట్లాడినాక బయలుదేరదాం ఇక. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇలా మార్నింగ్ అందరితో కలిసి ఇలా వాకింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అయితే ముఖ్యంగా మనం మారుతున్న జీవన శైలిలో భాగంగా మనకి ఇంత టైం ఎక్కడ దొరకదు మనకి యాక్చువల్గా. కాబట్టి దీన్ని ఒక మనం ఈరోజు అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నాం. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనిషి లైఫ్ అంటేనే మనకు నేచర్. సో మనం ఎంత నేచర్కి దగ్గర ఉంటాం అంత ఒద్దికగా ఉంటాం మనం. కాబట్టి నేచర్ మనకు సమాజంలో కనిపించింది నేచర్లో కనిపిస్తుంది. మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ప్రతిదీ కూడా నేచర్తో నేర్చుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా నేచర్కి దగ్గరగా నేచర్తో అఫెక్షన్ పెంచుకోవాలని ఆశిస్తున్నాం. ఒక చిన్న వాగ్దానం సార్, మీరు అందరు ఇన్స్పైర్ అయిన టీచర్లతో రాని టీచర్లను పక్కన పెడదాము. ప్రతి వీకెండ్ ఏదో ఒక రోజు మీరు మీకు దగ్గర ఉన్న చిన్న ప్రదేశం అయినా సరే ఆ నేచర్ కనెక్ట్ వాక్ అనేది ఒకటి చేయండి. ఉత్సాహ గ్రౌండ్లో ఉరికిపిచ్చుడు ఆడిపిచ్చుడు ఒకటి ఉంటుందేమో, అది మైనస్ చేస్తే అట్లా వాక్ తీసుకెళ్ళి అది ఓకే సార్. అంటే ఇంట్రెస్ట్ ఉన్న టీచర్లు తీసుకెళ్తారు కానీ అక్కడ స్కూల్లో కోఆపరేషన్స్ ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి అట్లనే నేను విత్ పర్మిషన్సే, అది కూడా సేఫ్ ఉన్న ప్లేసెసే, విత్ పర్మిషన్ సేఫ్ ఉన్న ప్లేసెస్ కావాలంటే పేరెంట్స్ ఒక అప్రూవల్ తోటి. ఓకేనా? పిల్లలు సార్లు తీసుకెళ్తే మీ డిమాండ్ తోటి వాళ్ళు తీసుకెళ్ళేది గుంజుకొని పోరాళ్ళు. అర్త్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అట్లీస్ట్ అర్త్ లీడర్స్ అంటే మీరు ఎవరైతే ఇవాళ కూడా వచ్చిన వాళ్ళు, మీతో కూడా మీ వాళ్ళు ఈ ప్రోగ్రాంలు ఉన్నోళ్ళు, మీకు ఈ నేచర్ కనెక్ట్ది
మంత్లీ 1-2 సార్లు అయినా టీచర్లు సార్లు తీసుకెళ్తారంటే హ్యాపీగా వెళ్తారా? మీరు వచ్చి నిలబడాలి పోదామని, అది కరెక్ట్. వాళ్ళు వచ్చి గుర్తు చేసుడు కాదు. ఇప్పుడు అనంతపూర్లో ఇట్లనే పిల్లలకు సార్లకు ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు ఎవ్రీ వీకెండ్ ఆదివారం పూట పొద్దుగాలిన ఇంటి ముందు వచ్చి నిలబడతారు. చలికాలం కూడా 6-7 గంటల కల్లా వచ్చి నిలబడి పోదాం సార్ గుట్టెక్కుదాం అంటారు పిల్లలు. అర్థమైందా? అట్లా ఓకేనా మరి? థ్యాంక్ యూ పిల్లలు, మీరు అందరు మంచిగా విన్నారు, చాలా సిన్సియర్గా ఉన్నారు. మీరు అందరు కూడా అర్త్ లీడర్స్గా డిక్లేర్ అయ్యారు ఆల్రెడీ ఈ ప్రోగ్రాంలు ఉన్నందుకు, ప్లస్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఫ్యూచర్లో మీరు చేసే యాక్టివిటీస్ కొరకు ముందే డిక్లేర్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ సేఫ్గా ఇంతకుముందే లేక ఒక బ్యాచ్ వెనక ముందు అవసరం లేదు. మీరు టైంకి వెళ్తే మంచిగా తింటారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది. ఓకేనా మరి? ఎవరు తప్పిపోవద్దు, అందరు ఉన్నారా? ఓకే, మీ దోస్తులు ఎవరు కనబడకపోతే చెప్పండి. ఓకే, గర్ల్స్ ఉండరు కాబట్టి అట్లనే బయలుదేరుతాము. ఉండండి.